తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ చైతన్య గారు. హలో అండి. చైతన్య గారు డయాబెటిక్ పేషెంట్. ఈ ఫుడ్ తినాలా, ఆ ఫుడ్ తినాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలని అసలు షుగర్ వచ్చింది అని తెలియగానే బార్డర్ లైన్ నుంచి ఉన్నప్పుడే ఇంకెళ్ళిపోతుంది అనమాట. అలా అంత టెన్షన్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ హోమియోపతిలో షుగర్ ఆర్ డయాబెటిక్కి పక్కా సమాధానం ఉంది, కంప్లీట్గా రివర్స్ కూడా చేయొచ్చు ఏజ్తో సంబంధం లేకుండా అని మీరు చెప్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి ఈరోజు మనం ఈ వీడియో. 34 ఏండ్లకు షుగర్ వచ్చిందని విన్నారా ఎప్పుడన్నా? చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. అది టైప్ 1 డయాబెటీస్. అది టైప్ 2 డయాబెటీస్. మన స్టార్టింగ్ ఏజ్ ఏముంటుందండి టైప్ 2కి? జనరల్గా 45-50 దాటిన తర్వాత వస్తుండే ఇంతకుముందు, కానీ ఇప్పుడు 30-35 కూడా వస్తుంది టైప్ 2 డయాబెటీస్. అయితే ఒక క్లాసిక్ కేస్, ఇప్పుడు 34 ఏండ్లకు డయాబెటీస్ వచ్చింది. 34 ఏండ్లకు డయాబెటీస్ వచ్చి షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండలేదు. మందులు వేసుకుంటున్నారు కానీ కంట్రోల్లో వస్తలేవు. గంట మూత్రం వస్తుంది, యూరిన్ పోతే మంట, మళ్ళీ దాంతోపాటు చాలా స్మెల్లీ ఉంది యూరిన్. మేలా ఫీమేల్ అండి? మేల్ పేషెంట్. పేషెంట్కి ప్రాబ్లం ఏముండే అంటే షుగర్ వ్యాధి వచ్చేసింది, ఆయన కరెక్ట్ టైంకి డయాగ్నోస్ కాలేదు, అదర్ పార్ట్స్ పైన ఆల్రెడీ ప్రభావం చూపిస్తుంది. దాంతో ఫ్రీక్వెంట్ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అందుకే మూత్రంలో మంట కూడా వస్తుంది ఆయన. మళ్ళీ ఎంత వాటర్ తాగినా మంట తగ్గట్లేదు. ఇప్పుడు జనరల్గా మూత్రంలో మంట వచ్చిందంటే ఎవరైనా ఏమనుకుంటాడు, అరే నేను వాటర్ సరిగా తీసుకుంటలేను అందుకే నాకు ఇట్లా మూత్రంలో మంట వస్తుందనేసి. ఈయన వాటర్ కన్సంప్షన్ పెంచినా అది అట్లనే. అయితే యూటీఐ ఉంది, షుగర్ ఉంది, ఆయనకు తెలుసు. ఎప్పుడు యూటీఐ ఎక్కువ అవుతుంది డాక్టర్ దగ్గరికి పోవడం, యాంటీబయాటిక్లు వాడడం. యాంటీబయాటిక్ వాడినా నెల తగ్గుతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. పేషెంట్ కండిషన్ ఎట్లా అయిపోయిందంటే ఇంకా నాకు లైఫ్ టైం మొత్తం మూత్రంలో మంట ఉంటూనే ఉంటుంది అనేసి అన్నారు. షుగర్ వ్యాధి పేషెంట్లకు మూత్రం ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది? ఎందుకంటే కిడ్నీలు ఎక్కువ పనిచేస్తాయి, బాడీలో బ్లడ్లో షుగర్ పెరుగుతుంది కదా, ఆ షుగర్ మొత్తం బయటికి పంపించాలి, లేకపోతే బాడీకి డ్యామేజ్ అవుతుంది, బాడీకి తెలుసు. అయితే ఎక్కువ యూరిన్ ఫామ్లో బయటికి పంపిస్తుంది. ఈ పేషెంట్కి అట్లనే ఉండే పరిస్థితి. ఇప్పుడు పేషెంట్ మంచి ఉద్యోగంలో ఉండే, మంచిగా సంపాదిస్తుండే, అంటే ఇక్కడ నుంచి అమెరికాకు పోయి సంపాదిస్తారు కదా, ఆల్మోస్ట్ ఆ రేంజ్లో సంపాదిస్తుండే. అండ్ ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత ఈయన జర లిమిట్ చేసుకున్నారు, డయట్, బయట తిరగడం, అది ఇది. బట్ జాబ్ పర్పస్కి ట్రావెలింగ్ ఉంటుండే, నెలలో 10 రోజులు మినిమం. అయితే ఇప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు ఫాస్టింగ్ ఏమో 280 ఉండే, పోస్ట్ లంచ్ ఏమో 400 ఉండే. మన దగ్గర వచ్చినప్పుడు ఏజ్ ఏమో 39 ఇయర్స్ ఉండే. అయితే యూరిన్ ప్రాబ్లం ఇంకా ఉంది. వచ్చింది వాళ్ళు యూరిన్ ప్రాబ్లంకి మెయిన్, ఎక్కడ తగ్గట్లేదు, అన్ని మందులు వాడినరు, ఎక్కడ తగ్గట్లేదు. అయినా ఆఖరికి మన క్యాల్కటాకి పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు, అయినా తగ్గలేదు. అంటే ఎంత తిరిగినరు మీరు ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు మనం మొత్తం కేస్ హిస్టరీ తీసుకున్నాం. అయితే పేషెంట్కి ఏం అలవాటు ఉంది అంటే చైన్ స్మోకింగ్ కూడా ఎట్లా, రోజుకి 30-40 సిగరెట్లు తాగడం, అంత ఉండే. అయితే ఇప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు మనం అడిగినాము, మీకు టెన్షన్ ఏముంది? ఇప్పుడు మొత్తం మనం రిపోర్ట్లు చూసినాం, మొత్తం కేస్ హిస్టరీ, ఇంత లావు కేస్ హిస్టరీ తీసుకొని వచ్చిండ్రు. అదే 34 ఇయర్స్లో తనకు వస్తే మీ దగ్గరికి అప్రోచ్ 39-38కి వచ్చిండ్రు. 5 ఏండ్లు అంటే 3 నెలలకు ఒక డాక్టర్, అంత పరేషాన్ ఉండే ఆయన మూత్రంలో మంట. అయితే ఏమైందంటే మొత్తం కేస్ హిస్టరీ చూసిన తర్వాత ఇప్పుడు ఇంత యంగ్ ఏజ్లో షుగర్ రావడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పుడు స్మోకర్స్కి వస్తుంది షుగర్, కానీ 40కి వస్తుంది, 45కు వస్తుంది, ఈయనకు 34కే వచ్చింది. ఇప్పుడు ఏముంది పరేషాని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, ఇన్కమ్ కూడా మంచిగా ఉంది, ఏది ఇట్లా తక్కువ లేదు లైఫ్లో. కానీ ఏముందంటే టెన్షన్, ఇప్పుడు వైఫ్కి ఏముంది, బయటికి పోయి ఉండాలి. బయటికి అంటే ఇంటి బయటికి కాదు, అంటే అత్తమామకి వెళ్ళి కాదు, వేరే దేశంలో పోయి ఉండాలి. మా ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ, అన్న తమ్ముళ్ళు, అందరు బయట ఉన్నాను, నాకే ఎట్లా ఎందుకు అవ్వాలి?
అంటే ఏదో లక్ నాకు ఫేవర్ చేస్తలేదా, చాలా ట్రై చేసి ఎక్కడ కుదురుతలేదు. ఇప్పుడు హస్బెండ్కి వైఫ్కి అదే పరేషాని. హస్బెండ్ ఏమో ఇంత మంచి ఉద్యోగం వదులుకొని నేను ఎందుకు బయటికి పోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అదే టెన్షన్. 365 days a year ఏదో ఆర్గ్యుమెంట్. ఈయనకి ఎట్లయిపోయిందంటే ఇంటికి పోవడానికి భయం అవుతుండే. అట్లా ఫుల్ ప్రొఫెషన్లోనే ఇన్వాల్వ్ అయిపోయింది ఆయన. అంటే పర్సనల్ లైఫే లేదు, ఎందుకంటే ఇంటికి పోతే ఏదో గొడవ ఉంటుంది. దాంట్లో ఈయనకు అట్లా షుగర్ అటాక్ అయింది. ఇప్పుడు వంశపరంగా వస్తుంది షుగర్, వంశపరంగా వస్తుంది, ఇవన్నీ అలవాట్లు దానికి కూడా వస్తుంది. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏముంటుందంటే ఇప్పుడు అందరి వంశంలో ఉంది షుగర్, ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా పేషెంట్లు. దాని అర్థం ఏంది, మనలో కూడా షుగర్ జీన్స్ ఉన్నాయి. కానీ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు సిమ్టమ్లు బయటపడతాయి. ఇప్పుడు రోగాలకి మనం పేర్లు ఇచ్చినాము, అది ఏదో రూపంలో బయటపడుతుంది. రోగం ఒకటే ఒక దాంట్లో చూసుకుంటే, కానీ అది బయటపడు అంటే బాడీలో కనిపించడం వేరే వేరే రూపాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా అదే ప్రాబ్లం ఉండే. ఇంటికి లేట్ రావడం, ఎందుకంటే తొందరగా వస్తే ఏదో ఇట్లా ఫారెన్కి పోవాలి, అక్కడ పోవాలి, సెటిల్ అవ్వాలి, పిల్లలకి మంచి జీవితం అక్కడే ఇక్కడే, అవి ఉండే పరేషానీలు. అయితే ఇప్పుడు ఈ పేషెంట్ దానివల్ల స్మోకింగ్ ఎక్కువ చేయడం. ఎందుకు చేస్తారు, ఇప్పుడు స్మోకింగ్ ఎందుకు అలవాటు అవుతుందంటే, ఇప్పుడు మనం తింటాం కదా, తింటే మనకు కడుపు నిండుతుంది, దాహం వేస్తే వాటర్ తాగితే అది సాల్వ్ అవుతుంది పర్పస్. ఊపిరి పీల్చుకుంటాం కదా, మన బ్రెయిన్కి తెలుసు ఇవి కావాలి మనకు ఖచ్చితంగా. అయితే బ్రెయిన్ ఎట్లా తయారైపోతుంది అంటే ఆ సిగరెట్ కూడా అట్లా చేసుకుంటుంది. అండ్ అది తాగితే ఏమవుతుంది, డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రెస్ ఉంది కదా మొత్తం, అది మర్చిపోవడానికి ఇది. ఈ పేషెంట్కి మనం మందులు స్టార్ట్ చేసినాము, ఆయనకు స్మోకింగ్ ఎడిక్షన్ తగ్గిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఆయన మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి గొడవలు ఎక్కువ అవుతున్నాయి అంటే దానికి రీజన్ ఏముంటుందంటే ఇద్దరు అవుట్ ఆఫ్ టెంపర్, అంటే టెంపర్ ఇద్దరికి ఎక్కువ ఉంది. ఎవరొకరు సర్దుకుపోయే గుణం ఉండాలి ఎవరికొకరికి. ఎవరొకరు కామ్గా ఉంటే అవ్వవు కదా, ఈయన కామ్గా ఉండడం స్టార్ట్ చేసింది. రిలేషన్షిప్ మంచిగా అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ నిద్ర కరెక్ట్ రావడం స్టార్ట్ అయింది. షుగర్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అయినాయి. ఇంగ్లీష్ గోళీలు వాడుతుండే కదా, దాని డోజులు రెడ్యూస్ వాళ్ళ డాక్టర్లే చేయడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. అట్లా మెల్లమెల్లగా ఎప్పుడైతే HbA1c 5.56 మధ్యలో వస్తుంది ఆ డోస్ తగ్గిస్తున్నాం. అట్లా అన్ని ఇంగ్లీష్ మందులు బంద్ చేసినాం. ఇంగ్లీష్ మందులు బంద్ చేసిన తర్వాత 6 నెలలకి హోమియోపతి మందులు కూడా బంద్ చేసేసినాం. అయితే యంగ్ ఏజ్లో ఎందుకు వస్తున్నాయి అంటే ఈ స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి మెయిన్గా. అదే అండి, మీరు చైన్ స్మోకింగ్ అన్నట్టు అంత చైన్ కనిపిస్తుంది. అవును, మొత్తం చేంజ్. ఎందుకంటే ఒక్కదానికి ఒకటి లింకప్ ఉంటుంది కదా. ఇప్పుడు మనిషి హ్యాపీ లేడంటే ఏదో యాంటీ సోషల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిపోతాడు, అట్లా అయిపోయింది. అండ్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ దాంతో ఈ షుగర్ వ్యాధి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆ మూత్రంలో మంట ఏదైతే వస్తుండే కదా, ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రంలో ఇన్ఫెక్షన్, అది 3 నెలల్లోనే తగ్గిపోయింది పేషెంట్కి. సో దట్ ఈస్ ద బ్యూటీ. ఎందుకంటే షుగర్ కూడా ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగింది బాడీలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే డెవలప్ అయింది, మన హోమియోపతి ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందంటే ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి తగ్గలేని ప్రాబ్లం 3 నెలల్లో తగ్గింది. నాలుక మీద ఎప్పుడైతే మందు పడుతుందో అక్కడే దాని రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది బాడీలో. జనాలకు ఒక మిస్కాన్సెప్షన్ ఏముంటుంది, మెల్లగా పనిచేస్తుంది అనేసి. చాలా మెల్లగా పనిచేస్తుంది, స్లో అండ్ స్టడీ అని. కానీ కాదంట, నాలుక మీద ఎప్పుడైతే హోమియోపతి మందులు వేస్తారు కదా అప్పుడే స్టార్ట్ అయిపోతుంది దాని రియాక్షన్. సో షుగర్ వ్యాధితో పాటు మిగతా ప్రాబ్లమ్స్ కూడా అన్ని చైన్ లాగా సెట్ అయిపోయాయి ఆయనకి. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.